ఒక ప్రశ్న వేశారు. 18కి శబరిమలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మరి శబరిమలకి మొత్తం కూడా 18 అనే సంఖ్య అనేది చాలా విశిష్టమైనది. ముఖ్యంగా ఇక్కడ మనకు 18 కొండలెక్కి 18 మెట్లపై అధిష్ఠించి కూర్చునేటువంటి మణికంఠను మనము దర్శించుకుంటున్నాం. 41 రోజుల పాటు మండల దీక్షల్లో మనము అయ్యప్ప మాలాధారణతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ స్వామివారిని మనము చూస్తూ ఉన్నాం. ఈ శబరిమల సన్నిధానం వద్ద ఉన్నటువంటి 18 మెట్లు మనకు 18 అని పిలుస్తూ ఉంటారు. 18 మెట్లు 18 పురాణాలను మనకి ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. దుష్ట సంహారం కోసము 18 ఆయుధాలు ఉపయోగించి ఉన్నారు కాబట్టి ఇవి 18 ఆయుధానాలకు సంబంధించిన పురాణాలుగా చెప్పబడుతున్నాయి. సాధారణమైనటువంటి భక్తులు ఈ మెట్లు ఎక్కడానికి అనుమతి అనేది లేదు. కేవలము అయ్యప్పమాల ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లు ఎక్కి దైవ దర్శనం చేసుకుంటారు. జనవరిలో శబరిమలకు భక్తులు బాగా పోటెత్తుతూ ఉంటారు. ఈ ఆలయం కొన్ని రోజులకు మాత్రమే మనకి ఇక్కడ తెరిచి ఉంటుంది. జనవరిలో కనిపించే మకర దర్శనం కోసము ఎన్నో ప్రాంతాల నుంచి మనకి ఇక్కడ భక్తులు మనకు అక్కడికి చేరుకుంటారు. మరి స్వామివారికి ఉన్నటువంటి ఈ 18 ఆయుధాలతోని సంహారం చేయడం జరిగింది. కాబట్టి వాటి మనము 18 అస్త్రాలుగా 18 మెట్లుగా మీదుగా నడుచుకుంటూ మనము వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వామి మనకి 18 అస్త్రాలను వదిలి 18 మెట్లు మీదుగా నడుచుకుంటూ వెళ్ళారని అంటుంటారు. కాబట్టి ఈ 18 ఆయుధాలు మనకు శరం, క్షురిక, డమరకం, కోమయదకం, పంచధాన్యం, నాగాస్త్రం, ఆలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నకాయుధం, వరుణయుధం, వాయువస్త్రం, శారయుద్ధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం, ఈ విధంగా మొత్తం కూడా మనకి 18 మెట్లకి 18 ఆయుధాలను మనకి స్వామివారు వదులుకుంటూ వెళ్ళడం జరిగింది. సన్నిధానంలో అయ్యప్ప స్వామి పానపట్టం పైన కూర్చొని ఉంటారు. అయ్యప్ప దీక్ష వేసుకున్న వారు మొత్తం కూడా భక్తులు 18 మెట్లు ఎక్కుతూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ మాత్రమే ఎక్కాలి. ఎక్కిన వారు కోరికలు తీరుతాయని భక్తులు బాగా నమ్ముతారు. కాబట్టి స్వామివారి యొక్క స్మరణ చేసుకుంటూ మాత్రమే 18 మెట్లు మనం ఎక్కుతూ ఉండాలి. మరి ఈ యొక్క